ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు బాబాయ్ని పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది పిన్ని. ఇదంతా మీ అమ్మమ్మ దయరా కిట్టు. అమ్మమ్మ మాట ఇవ్వకపోతే అక్కకి నిశ్చితార్థమే జరిగేది కాదు. అయితే అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. థ్యాంక్స్ నాకు కాదు నందిని, వసుకి చెప్పాలి. నాతో ఏం చెప్పాలక్క? ఈ నిశ్చితార్థం జరగడానికి కారణం నువ్వని చెప్తున్నాను వసు. అక్క అయ్యో పిచ్చి పిల్ల, ఏంటిది? నువ్వే లేకపోతే అఖిల్ బావపై నాకున్న ప్రేమని ఎప్పటికీ బయట పెట్టలేకపోయేదన్నక్క. ఏమైంది నందిని? సంతోషంలో పిన్ని మాట్లాడలేకపోతుంది. పిచ్చి పిల్ల, ఈ మాత్రానికేనా? నువ్వే మా అఖిల్కి సరైన జోడి. సంతోషంగా ఉండు. చాలా సంతోషంగా ఉందిరా కిట్టు. అక్క ఈ ఇంటి కోడలైతే ఈ ఆస్తంతా మనదే. అయితే మనం ఏం చెప్తే అది జరుగుతుందన్నమాట. అంతేగా, మనం ఆడిందే ఆట, పాడిందే పాట. మనకిక ఎదురే లేదు. ఇంటి పెత్తనమంతా మనదే. అమ్మా, అలంకరణ మొత్తం పూర్తయిందిగా, నేను బయటకెళ్ళొచ్చా? ఎందుకే? మావయ్యని చూడాలి. అయ్యో, అఖిల్ రెడీ అయ్యాడో లేదో. బావగారు ఆయన పనుల్లో బిజీగా ఉన్నారు. నేను వెళ్ళి బాబాయ్ని రెడీ చేయనా మమ్మీ? అవసరం లేదు బన్నీ, బాబాయ్ రెడీ అయ్యి ఉంటాడు. ఈ డ్రెస్ నీకు చాలా బాగుందిరా. ఏడుస్తున్నావా నవ్వుతున్నావా వదినా? ఏమైంది వదినా? ఏంటా కన్నీళ్ళు? నా ముగ్గురు కొడుకుల్ని చూడదునా, కన్నుల పండుగలా ఉంది కదా. నాకు రెండో పెళ్ళి అయ్యుంటే ఈ పాటికి నాకు అంత వయసు కొడుకులు ఉండేవాళ్ళు. నేను కూడా మురిసిపోయి ఉండేదాన్ని. అన్నదమ్ములంటే ఇలా ఉండాలి. చూడు, చిన్నోడి నిశ్చితార్థానికి పెద్దవాళ్ళిద్దరూ పనులు చేస్తున్నారు. నాకు పెళ్లి మాత్రం చేయరు, అంతేగా. ఇంతకీ వాడి నిశ్చితార్థం శివానితోనా లేక నందినితోనా? ఉమ్మడి కుటుంబంలో ఉన్న నా ముగ్గురు కొడుకుల్ని చూస్తుంటే ఆయన ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. నిశ్చితార్థానికి ఇంకా టైం ఉంది అఖిల్, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. అన్నయ్య, ఆ పనులన్నీ మేము చూస్తాం, నువ్వు హ్యాపీగా ఉండు. వెళ్ళు. నా మాటకి విలువిస్తున్నారు. తమ తమ్ముడికి వాళ్ల మేనకోడలు శివానితో నిశ్చితార్థం చేస్తున్నారు. ఇప్పుడే మురిసిపోకొదనా. నిశ్చితార్థం ఎవరితోనో నాకు డౌట్గానే ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.